నమస్కారం. వన్ టీవీ న్యూస్కి స్వాగతం. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ ఇంధన రంగంలో సమృద్ధి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో అడుగు ముందుకేసి హరిత ఉద్యని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దీని ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోలార్ సైంటిస్ట్ E2E రెన్ ఎనర్జీ టెక్నికల్ డైరెక్టర్ కల్లూరు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. రమేష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. దేశంలో విద్యుత్ వినియోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతాం. దీనివల్ల పర్యావరణం కూడా కలుషితం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా మొన్నటి వరకు కూడా సోలార్ విద్యుత్కు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుతం చూస్తుంటే గ్రీన్ హైడ్రోజన్పై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దీని ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటారు? ప్రజెంట్ మన యొక్క భారతదేశంలో సోలార్ మీద మనం ఎక్కువ కూడా ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ సోలార్ అనేది మనకు 2000 సంవత్సరం నుంచి కూడా బాగా వాడుకలోకి వచ్చింది. 2023 నుంచి నెక్స్ట్ ఏంటి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మీదకి ఫోకస్ అనేది మారిందనమాట. గ్రీన్ హైడ్రోజన్ అనేది కొత్త ఏం కాదు, యాక్చువల్ ఇది పాతదే. ఓకే, అసలు మీరు అడిగిన దీన్ని బట్టి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అని చూసామంటే మన H2O, ఓకే, ఏదైతే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిసినటువంటి ఒక సమీకరణాన్ని మనం విడగొట్టి, ఓకే, అంటే నీటిని మనము ఎలక్ట్రోలసిస్ చేసి దాని నుంచి మనం ఏంటంటే H2ని సపరేట్ చేస్తున్నాము, ఓన్ సపరేట్ చేస్తున్నాం, ఆక్సిజన్ సపరేట్ చేస్తున్నాం. ఆ H2 అనేది మనకు గ్రీన్ హైడ్రోజన్. ఓకే, మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అని చూసామంటే ఇది మనకు ఏదైతే సోలారు విండ్ ఏదైతే మనకు పవర్ జనరేట్ అవుతుందో అక్కడి నుంచి, అదేవిధంగా ఏంటంటే బయోమాస్, ఈ బయోమాస్ నుంచి మనం ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ హైడ్రోజన్ చూసామంటే దాన్ని తయారు చేసే విధానాన్ని బట్టి మూడు వేరియంట్స్గా ఉంటుంది ఇది. ఓకే, ఇందులో మనకు ఒక గ్రే అనేది ఒకటి ఉంటుంది, బ్లూ ఎనర్జీ అని ఉంటుంది, గ్రీన్ ఎనర్జీ అని ఉంటుంది. ఇప్పుడు గ్రే ఎనర్జీ అండ్ అగైన్ బ్లూ ఎనర్జీ ఈ రెండు చూసామంటే ఇవి రెండు కూడా ఏంటంటే మనకు బొగ్గు ద్వారా, సహజ వాయువుల ద్వారా, మనకు శిలాజ ఇంధనాల ద్వారా, వీటి ద్వారా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అగైన్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే CO2 అనేది రిలీజ్ అవుతుందో అగైన్ ఏంటంటే ప్రపంచ పర్యావరణ సమస్యలు అనేవి మనకు డే బై డే ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో అది కాకూడదు, మనకు ఆ విధంగా క్లీన్ ఎనర్జీ అంటే మనకు సోలారు విండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు క్లీన్ ఎనర్జీ కింద మనకు ప్రొడ్యూస్ చేసే ఒక ప్రోడక్ట్ కావాలన్నప్పుడు మనకు నెక్స్ట్ వేరియంట్, మూడో వేరియంట్ ఏదైతే ఉందో అది మనకు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీలో ఎప్పుడైతే మనం ఆ యొక్క నీటిని మనము వాటర్ని ఎలక్ట్రోలసిస్ చేసినప్పుడు దాంట్లోంచి ప్రొడ్యూస్ అయిన దాన్ని మనము ఈ యొక్క సోలార్ ఎనర్జీ ప్లస్ అదేవిధంగా బయోమాస్ ఎనర్జీ ద్వారా దాన్ని బాగా హీట్ చేసి మనము ప్రొడ్యూస్ చేసినప్పుడు దీంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ అలాంటివి కూడా ప్రొడ్యూస్ కావు. దీనివల్ల హామ్ కూడా లేదనమాట. అందువల్ల దీని ఏంటంటే వెరీ క్లీన్ ఎనర్జీ అంటారు దీన్ని. గ్రీన్ హైడ్రోజన్ వెరీ క్లీన్ ఎనర్జీ అంటారు అనమాట. ఈ యొక్క క్లీన్ ఎనర్జీని మనము ఉత్పత్తి చేసుకోవాలి అంటే మనకు భారతదేశంలో ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి అన్నమాట. దీనికని భారతదేశం ఏం చేస్తుందంటే ఒక 20 crores 20,000 crores ఆఫ్ ది మనీ అనేది బడ్జెట్ కింద పెట్టింది. ఏదన్నా మన ఒక కొత్త ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ముందుకు మనకు కావాల్సిందంటే ఒక బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ని భారతదేశం ఆల్రెడీ ఇప్పుడు మనకు ఏర్పాటు చేసిందనమాట. ఆ బడ్జెట్లోంచి మనం ఈ యొక్క గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. జనరల్గా ఎలా ఉంటుందంటే మనకు భారతదేశం మనకున్న ప్రస్తుతం అంటే అవసరాలు చూసామంటే మనకు మెయిన్ ఏంటంటే రవాణా రంగం. మనకు కావాల్సింది విద్యుత్ కానివ్వండి, ఇంధనం కానివ్వండి, మనకు కావాల్సింది ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఓకే, అదేవిధంగా రవాణా రంగం వచ్చేసి డే బై డే ఎక్కువ అవుతుంది. వీటికన్నిటి కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆల్టర్నేట్ కావాలి. విద్యుత్ అని ఎందుకు చెప్పానంటే నేను EV వెహికల్స్ మనం ఎక్కువ వాడుతున్నాం. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ సోలారు విండ్ ఇదే నుంచి అయితే పవర్ వస్తుందో ఆ పవర్కి EV వెహికల్స్ పనిచేస్తాయి. ఓకే, రెండోది ఇంధనం ద్వారా ఏంటంటే మనకు మిగతా వెహికల్స్ అన్నీ కూడా మనం పెట్రోలు, డీజిల్ వీటి ద్వారా మనకు పనిచేసే వెహికల్స్
అంటే రవాణా తీసుకుంటే. అదేవిధంగా పరిశ్రమలు డే బై డే మనకు వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క పెరిగేదానికి డిమాండ్ తగ్గట్టుగా మనం అందించాలంటే ఒక సోలార్ అనేది డే టైం మాత్రం అందించగలం, నైట్ టైం మనం సోలార్ అందించలేం. సో అలాంటప్పుడు ఏంటంటే గ్రిడ్ అనేది అన్బ్యాలెన్స్ అయిపోతుంది. డే టైం అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ వాణిజ్య కార్యకలాపాలు కానివ్వండి, ఈ ట్రాన్స్పోర్ట్కి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది. బట్ నైట్కి వచ్చేటప్పటికి జీరో అయిపోతుంది. అప్పుడు ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే గ్రిడ్ ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు చాలా కష్టం అనమాట, కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. అలాంటప్పుడు అది అన్బ్యాలెన్స్ కాకుండా ఆ యొక్క గ్యాప్ని ఏది ఫిలప్ చేస్తుందని చూసామంటే మనకు గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఫిల్ చేయగలదన్నమాట. ఎందుకంటే సోలార్ నుంచి ఏదైతే పగలు ప్రొడ్యూస్ అవుతుందో పవర్, సోలార్ నుంచి కానీ బయోమాస్ నుంచి కానీ విండ్ నుంచి కానీ ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో ఆ పవర్ని మనం అయితే గ్రీన్లోకి కన్వర్ట్ చేసుకొని గ్రీన్ ఎనర్జీలోకి దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ దీంట్లో ఉందన్నమాట. ఆ స్టోర్ చేసుకొని నైట్ టైం దాన్ని మనం రీప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు గ్రిడ్ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల గ్రీన్ ఎనర్జీ అనేది మనకు అంత ఉపయోగం ఉంటుందన్నమాట. ఈ గ్రీన్ ఎనర్జీ యొక్క వాడకం కానీ దీన్ని ఎవరు ముందుగా దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు అలాంటి విషయాలకు వచ్చామంటే ఎప్పుడు కూడా చైనా ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండేదని ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏంటంటే చైనా ఆల్మోస్ట్ వాళ్ళు 2021 యొక్క వాళ్ళ యొక్క గ్రాఫ్ చూసామంటే, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ గ్రాఫ్ చూసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు 9.3 crores ఆఫ్ ది టన్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఓకే, మనమైతే అంటే ఆల్మోస్ట్ వాళ్ళు జీరో అని చెప్పాం కానీ మనం జస్ట్ వీఆర్ స్టార్టెడ్. వాళ్ళు 2021లో చేశారు, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 2024. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే 2030కి అట్లీస్ట్ ఒక 50 lakhs టన్స్ అన్న మనము క్రోర్స్ ఆఫ్ ది టన్స్ అన్న మెట్రిక్ టన్స్ అన్న మనం ప్రొడ్యూస్ చేసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి మన యొక్క బడ్జెట్ ప్లాన్ ఏం చేస్తుంది 24 నుంచి నేను 30 గురించి మాట్లాడతాను. అంటే 6 సంవత్సరాలు ముందు జరగబోయేదాన్ని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ చైనా 2021లోనే ఆల్రెడీ దేర్ అచీవ్డ్ ఆల్మోస్ట్ గుడ్ సైజ్ ఆఫ్ ది పవర్. ఓకే, ఈ లిస్ట్లో చూసామంటే చైనా తర్వాత ఎప్పుడు కూడా అమెరికా ఉంటుంది. ఓకే, అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, థర్డ్ ప్లేస్లో రష్యా ఉంది. ఓకే, ఫోర్త్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది, జర్మన్ ఉంది. ఓకే, జపాన్ ఉంది. ఈ దేశాలు మాత్రమే ఈ యొక్క హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దాంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ యొక్క చార్ట్లో భారతదేశం ఎక్కడా లేదు. అంటే మనం ఇంకా కూడా జీరోలో ఉన్నామని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ఇన్ జీరో. ఓకే, దీన్ని మనం 2050 వరకు కూడా మనం ఒక రోడ్ మ్యాప్ చేస్తాం. ఎప్పుడు కూడా ఒక రోడ్ మ్యాప్ చేస్తాం. ఒక టౌన్ మనం ఏర్పాటు చేయాలంటే 100 years టౌన్ ప్లాన్ నెట్ చేస్తామో అట్లా ఈ యొక్క ఎనీ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ ఏర్పడాలంటే ఒక 25 years రోడ్ మ్యాప్ చేస్తాం. 2000 సంవత్సరంలో మనం జవహర్లాల్ నెహ్రూ మిషన్ పెట్టినప్పుడు సోలార్ కింద దాన్ని 26 వరకు మనకు రోడ్ మ్యాప్ చేసాం. అంటే 2000 నుంచి 2025 వరకు ఒక సైకిల్, ఒక సోలార్ అనేది ఒక సైకిల్ అనమాట. ఆ సోలార్ ఈ సైకిల్ ఏంటంటే అక్కడ వరకు దాని యొక్క లైఫ్ స్పాన్ అయిపోతుంది. అందుకని మనం బడ్జెట్ ఎంతలో పెట్టాము 2026 వరకు దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టాం. అంటే బడ్జెట్ అంటే దానికి మనం గవర్నమెంట్ ఇస్తున్నట్టు సబ్సిడీలు అనమాట. ఎవరన్నా ఒకటి తయారు చేసుకొని ఒకరు వాడాలి అంటే ఆ గవర్నమెంట్ నుంచి కొంచెం దానికి ఒక సబ్సిడీ కావాలి. ఆ సబ్సిడీ మనకు గ్రీన్ ఎనర్జీలో సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, వీటికన్నిటి కూడా 26కి అయిపోతున్నాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి, నైట్ టైం మనకు గ్రిడ్ పడిపోతుంది. ఆ గ్రిడ్ బ్యాలెన్స్ చేయాలంటే సపోర్టింగ్ కావాలా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ని మనం ఇప్పుడు స్టార్టప్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చైనా, అమెరికా, జపాన్ ఇవన్నీ 1, 2, 3 ప్లేస్లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇండియా ఇప్పటివరకు ఇంకా దరిదాపులు కూడా రాలేదని చెప్పారు. అయితే ఇండియాలో ఇంతగా వెనకబడడానికి కారణం ఏంటి? ఒకవేళ అంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి మన దేశంలో మన ప్రభుత్వాలు వెనకం చేస్తున్నాయంటారా? అంటే పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా అది కూడా ఒక పాయింటే. ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడుకుందనమాట. ఎలా అంటే మనకు భారతదేశంలో ఎక్కువగా మనకు హైడ్రో పవర్ ఉంది భారతదేశంలో. ఈ హైడ్రో పవర్ని మనం ఎలా వాడతామంటే మంచి వర్షాకాలం కానీ ఆ టైంలో హెవీగా డే అండ్ నైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంటుంది, పైనుంచి కిందకి టర్బైన్స్ తిరుగుతుంటాయి, వాటర్ జనరేట్ చేస్తుంటుంది. అదే వాటర్ని మనం ఏం చేస్తుంటే మళ్ళీ రివర్స్లో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పైన కెనాల్లో పోస్తాం. వాటర్ ఫ్లోని మనం ఒక సైకిల్ లాగా దాన్ని రొటేట్ చేస్తాం. అది ఎప్పుడు ఈ వర్షాకాలం ఎప్పుడైతే మనకు ప్లెంటీ వాటర్ ఉంటుందో ఆ టైంలో మనకు హైడ్రోజన్ పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ సోర్స్ తగ్గిపోయిందో
అప్పుడు ఈ వాటర్ని తిరిగి మళ్ళీ మనం పోయలేము అనమాట. ఎందుకంటే వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంటుంది, కొంత వాటర్ మనం సైకిల్ చేస్తాం అనమాట. అందువల్ల ఏంటంటే మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం దీని దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి బడ్జెట్ కావాలి. అందుకని మీకు ఇందాక చెప్పినట్టుగా నేను 20,000 కోట్ల బడ్జెట్ని దీనికని కేటాయించారంటే ఇట్స్ బిగ్ మనీ. అగైన్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మనం ఫారినర్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మనం దానికి కావాల్సినటువంటి ఒక రోడ్ మ్యాప్, డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం ముందు మన యొక్క ఫైనాన్సర్స్ ఎవరైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో, ఫారినర్స్ కానివ్వండి, టెక్నోక్రాట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మనం ఆ ఫెసిలిటీ చూపించాలి ఫస్ట్. ఇది తయారు చేస్తే మీకు ఇంత ఫెసిలిటీ ఉంటుందని చెప్పి. దాంట్లో మనం ఇండియాలో చూసామంటే ఇప్పుడు ఇండియాలో మనకు అదానీ గ్రూప్ ఉంది, ఓకే, రిలయన్స్ గ్రూప్ ఉంది, టాటా గ్రూప్ ఉంది. వీళ్ళంతా కూడా ముందుకు వచ్చినారు. అదేవిధంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా గేల్ ఉంది, చాలా చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద మన యొక్క నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో ఎన్ఎస్ఎల్ ఉంది. ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేసి వాళ్ళంతా కూడా ప్రొడ్యూస్ చేసేదానికి రెడీ అవుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి రాయితీలు ఎక్కువగా ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మన ప్రభుత్వాలు ఏమైనా రాయితీలు ప్రకటించడానికి ఏమైనా ముందుకు వస్తున్నాయంటారా? ఇప్పుడు ఆ యొక్క దిశలోనే ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ముందుకైతే వస్తుంది. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే మనం ఫైనలైజ్ చేసుకొని వీళ్ళందరూ కూడా పిలిచి, ఓకే, ఎవరైతే మెయిన్ ఇండియాలో నవరత్నాలు అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ముందుకు వచ్చి దాన్ని గ్రీన్ ఎనర్జీని ముందుకు వస్తున్నారన్నమాట. దీన్ని ఎప్పుడైతే మనం వాటర్ని ఎప్పుడైతే మనము ఎలక్ట్రోలైసిస్ చేసి, ఓకే, దాన్ని విడగొట్టి దాన్ని చేసి మనం ఎక్కడైతే పవర్ లేదో, ఇప్పుడు కొన్ని విలేజ్కి వెళ్ళామనుకోండి అక్కడ పవర్ ఉండదు. ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ఒక బ్యాటరీ రూపంలో దీన్ని స్టోరేజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ ఊరి మొత్తానికి మనం పవర్ ఇవ్వచ్చు. లైన్స్ అవసరం లేదు. ఇప్పుడు మనం పవర్ ఇవ్వాలంటే కంపల్సరీ కరెంట్ అనగానే మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటాం, మనకు ఒక కరెంట్ లైన్స్ ఉంటాయి, తీగలు ఉంటాయి. ఇవి అవసరం లేదు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి అక్కడ మనం పవర్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట. దీన్ని అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా కొంచెం ఇది కాస్ట్లీ అఫైర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. ఓకే, ఇది ఒక్కసారి ఏదైనా బ్లాస్ట్ అయిందనుకోండి, సో విపరీతమైన నష్టం జరుగుతుంది అనమాట. అందుకని దానికి కావాల్సిన పైప్ లైన్స్ కానివ్వండి, లేదంటే ఆ తీసుకెళ్లే ట్యాంకర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీగా తయారు చేసుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసింది మన దగ్గర కూడా. అంటే ఇప్పుడు మీరు గ్రీన్ హైడ్రోజన్ ఏదైనా బ్లాస్ట్ అవడం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి, దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అంటే స్పెసిఫిక్గా ఒక వాతావరణం లాంటి దాన్ని ఏమన్నా ప్లాంట్ పెట్టడానికి, అంటే జనావాసాల మధ్య పెట్టకుండా సెపరేట్ ప్లేస్ అది కావాలా? దానికి ఏమన్నా అంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది? అంటే ఒక పారిశ్రామికవేత్త ముందుకు రావాలంటే, ఒక ప్లాంట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఏమన్నా ఐడియా ఉందంటారా? నేను చెప్పినట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఎప్పుడు కూడా ఏంటంటే అది మనకు ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ నుంచి, తర్వాత బయోమాస్ నుంచి అది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒక హానికరమైనటువంటి వాతావరణం నుంచి కాకుండా క్లీన్ ఎనర్జీ నుంచి అది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అదొక యూనిట్ మనం 1 కిలోవాట్ మనం జనరేట్ చేసుకున్నానికి 350 రూపాయల నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ మనం జనరేట్ చేసుకున్నానికి. ఓకే, దాన్ని ఇంకా కూడా మనం అనాలిసిస్ ఇంకా చేసే కొంది ఏంటంటే అది డెఫినెట్గా తగ్గుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే దాన్ని ప్రొడ్యూస్ చేసుకున్న దానికోసం మనం అంత బడ్జెట్ పెట్టుకొని దాన్ని మనం చేస్తూ ముందుకెళ్తున్నాం అనమాట. ఓకే, ఈ యొక్క ప్రయాణంలో మనం సాధించాల్సింది అయితే చాలా ఉంది. ఎందుకంటే మనం 2030 వరకు మనం ఒక రోడ్ మ్యాప్ వేసాము, 2050 వరకు ఒక రోడ్ మ్యాప్ వేసాము. కానీ అదే చైనా తీసుకుంటే, ఓకే, వాళ్ళు జస్ట్ 2030 వరకు ప్రతి దేశానికి కూడా ఏంటంటే మనకు ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. దీంట్లో ఏవైతే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ ఉంటాయో ఇవన్నీ కూర్చొని ఏంటంటే ఏదైనా ఒక యూనివర్సల్గా ఏదైనా చేయాలంటే ఇవన్నీ ఒక దగ్గర కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటాయి. అట్లా మనకు ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి పవర్ జనరేషన్ కానివ్వండి, ఏదన్నా కానీ ఒక ప్యారిస్ ఒప్పందం అని ఒకటి ఉంది మనకు. దాంట్లో ఈ అగ్రదేశాలంతా కూర్చున్నప్పుడు వాళ్ళు 2030 వరకు ఒక రోడ్ మ్యాప్, 2015 వరకు ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఎవరెవరు ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తారు అన్న దానికి వచ్చామంటే మన చైనా చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు 9.5 crores మెట్రిక్ టన్స్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదానికి ఆల్రెడీ వాళ్ళకి ప్లాన్స్ ఉన్నాయి. అంటే దాని దగ్గర వాళ్ళకి సెటప్స్ ఉన్నాయన్నమాట. ప్రొడ్యూస్ చేయాలంటే ఒక యూనిట్ కావాలి. అన్ని యూనిట్స్ వాళ్ళు 2030 కల్లా వాళ్ళు ఆ ప్లాన్లో ఉన్నారన్నమాట. వాళ్ళు
సో అంత వాళ్ళకి ఇది ఉన్నప్పుడు మిగతా కంట్రీస్ చూసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంతే. అమెరికా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, రష్యా కానివ్వండి, జర్మన్ కానివ్వండి, మన జపాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అదే కోవలు ఉన్నాయి ఆల్మోస్ట్ అనమాట. సో మనము ఇందాక నేను మీతో అన్నట్టుగా మనం ఒక 50 లక్షల యూనిట్స్, 50 లక్షల మెట్రిక్ టన్స్ మనం చేయగలము అన్నది మనకున్న సోర్స్ని బట్టి మనం అంత దూరం వెళ్ళాం. వాళ్ళు 9.4 crores-లో ఉన్నారు వాళ్ళు, మనం ఒక 50 lakhs వరకు మనం చేయగలం అని చెప్పేసి స్టార్టింగ్ కాబట్టి మనం అక్కడ చేయగలని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అదే ఇంకొక ఇది చూసామంటే ఏది వీళ్ళు మన చైనా వాళ్ళు ఓకే ఇంకొక స్టెప్ ముందు తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 20 crores వరకు కూడా వాళ్ళకి చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మెట్రిక్ టన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ చేసేదానికి కూడా వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 2050కి మనమైతే మాత్రం 2.5 crores వరకు మనం ముందుకు వెళ్ళగలము అని చెప్పేసి మనం అనుకుంటున్నాం 2050కి. మనం అట్లా అనుకుంటున్నాము. చైనా వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు దే ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ త్రూ అవుట్ గ్లోబ్ అనమాట. ఓకే, ఈ యొక్క హైడ్రోజన్ పవర్ను కూడా మనం ఏంటంటే 100% మనము ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ నుంచి బయోమాస్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకుంటామా లేదంటే ఇంకా దేని నుంచి అని ప్రొడ్యూస్ చేసుకుంటామని చూస్తే 100% మనం దాంట్లో చేయలేము. ఎందుకంటే నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా దీంట్లో 3 types ఆఫ్ ఎనర్జీ ఉందన్నమాట. ఒకటి గ్రే ఎనర్జీ చెప్పాను, బ్లూ ఎనర్జీ అన్నాను, గ్రీన్ ఎనర్జీ చెప్పాను. గ్రే బ్లూ ఎనర్జీ మాత్రం అక్కడి నుంచి మనం అంటే బొగ్గు నుంచి, సహజ వాయువుల నుంచి, మనకు శిలాద ఇంజనాల నుంచి ఇక్కడి నుంచి ఏంటంటే మనం 30% ప్రొడ్యూస్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాం అనమాట. అంటే 30% సోర్స్ అక్కడి నుంచి మనం తీసుకోవాలని చెప్పేసి మనకు ఒక రోడ్ మ్యాప్ ఉందన్నమాట. అదేవిధంగా ఏంటంటే మనకు 70% వచ్చేసి మనకు రెన్యూబుల్ అనమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మనం 70% చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు మన వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం అనమాట. అయితే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనేది చాలా ఖర్చుతో కూడుకుందని చెప్తున్నారు మీరు. అయితే ఈ విద్యుత్తుని సామాన్యులు ఉపయోగించే పరిస్థితి ఉంటుందా? సామాన్యులు అంటే ఆ బిల్లులు పే చేసే అంత పరిస్థితి ఈ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల ఉంటుంది? ప్రస్తుతం ఎప్పుడైనా కానీ ఒక దేశము ఒక బడ్జెట్ పెట్టి ఎందుకు పెడుతుందంటే ఫస్ట్ మొత్తం గవర్నమెంటే భరిస్తుంది. అది గవర్నమెంటే భరించి ఒక కామన్ మ్యాన్కి మనకి ఏదైతే ఇంట్లో మనకి ఇప్పుడు 10 రూపాయలకో 12 రూపాయలకో ఏదైతే మనకు వాళ్ళు పవర్ ఇస్తున్నారో ఆ పవర్కి మ్యాచ్ చేస్తారు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి అది చెప్తున్నాను నేను. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇది అగైన్ దానికి కావాల్సిన సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, సోలార్ నుంచో, విండ్ నుంచో, ఓకే బయోమాస్ నుంచో ఇక్కడి నుంచే సోర్స్ వస్తుంది వాళ్ళకి. అంతేగాని అగైన్ వాళ్ళు ఏంటంటే కోల్ నుంచో లేదంటే సహజ వాయువులు లేదంటే శిలాజ ఇంధనాలు ఇవి అనుకోండి అగైన్ కాస్ట్లీ అఫేర్. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలా, రీప్రొడ్యూస్ చేయాలా. ఇన్ని కాకుండా ఓన్లీ సోర్స్ మనకు సోర్స్ ప్లెంటీ ఆఫ్ ది సోర్స్ ఉంది. అంటే మనం 125 GW ఆఫ్ సోలార్ పవర్ అంటే రెన్యూబుల్ పవర్, అది విండ్ కావచ్చు, సోలార్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, వాటర్ మేబీ 125 GW ఆఫ్ సోలార్ పవర్ని మనం రెన్యూబుల్ పవర్ని మనం దీనికి కానీ అటాచ్ చేయగలిగితే ఈ గ్రీన్ ఎనర్జీకి అంటే నైట్ టైం ఇది ప్రొడ్యూస్ చేసుకుంటుంది, అగైన్ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పాను కదా, ఆ బ్యాలెన్స్కి ఇది బాగా పనికొస్తుంది అనమాట. అంత పవర్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇంకా కాస్ట్లీ అఫైర్ అయిపోయి కాస్ట్ తగ్గిపోయి ఇంకా మనం చాలా చీప్లోకి వెళ్ళిపోతాం. పవర్ అనేది ఇంకా ఉండే కొంది ఏంటంటే మీకు ఇప్పటికే 2 rupees మనం సోలార్ పవర్ చూస్తున్నాం అనమాట. ఇంకా పోతే 1 rupee అయిపోతుంది, ఇంకా పోతే తగ్గిపోతుంది అనమాట. అట్లా డెఫినెట్గా ఏంటంటే మీకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను. మనం ఫస్ట్లో 2010లో చూసామంటే మనకు ఒక సెల్ ఫోన్ కాల్ ఇన్కమింగ్ కాల్ కూడా మనకు 10 రూపాయలు ఉండేది. ఈరోజు అవుట్ గోయింగ్ కాల్ తీసుకున్నామంటే అది మీకు పైసల్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంత వేరియేషన్ మనకి ఎంత వచ్చింది? హార్డ్లీ యూ కెన్ సే 13 years. ఇది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం 2024లో స్టార్ట్ చేసాం మనము 23-24లో. 26 ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో మనకు 2030 అని రోడ్ మ్యాప్ ఉందో అప్పుడు డెఫినెట్గా ఏంటంటే నామినల్ అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి డెఫినెట్ తప్పదు. మొత్తానికి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ కనుక మన దేశంలో పెట్టడం అంటూ వస్తే పర్యావరణానికి ఏమైనా హాని కలిగే అవకాశం? ఇక్కడ ఏంటంటే మనకు గ్రే ఎనర్జీ కానీ లేదంటే బ్లూ ఎనర్జీ కానీ ఇవి రెండు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అందువల్ల ఏంటంటే చాలా హానికరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. అంటే మనం ఇప్పటివరకు క్లీన్ ఎనర్జీలో మనం ప్రయాణించాలనుకున్నప్పుడు అవి రెండు మనం ఆల్మోస్ట్ స్టాప్ చేయాలి. అవి రెండు స్టాప్ చేసి మనం హైడ్రోజన్ ఎనర్జీకి మనం ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ మనకు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది నిల్ అనమాట. జస్ట్ లైక్ సోలార్ లాగానే, విండ్ లాగా సోలార్ లాగానే. అందువల్ల మనకు అసలు హామీ లేదు. చాలా యూజ్ఫుల్ అనమాట అది. ఓకే సార్, మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని
ప్రభుత్వాలు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మనతో రమేష్ గారు చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.